గుడ్ ఈవినింగ్. ఈరోజు గురజాడ అప్పారావు గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నా. గురజాడ అప్పారావు అనే వ్యక్తి విశాఖపట్నం యాలమంచి దగ్గర అతను జన్మించడం జరిగింది. ఇతను విజయనగరం సంస్థానంలో ఒక అధికారిగా ఉన్నాడు. ఇతను మొదటగా రాసినటువంటి గ్రంథం ది కాకు అనే గ్రంథాన్ని రాశాడు. ముఖ్యంగా మన గురజాడ అప్పారావు గురించి ఎందుకు తెలుసుకోవాలంటే, దేశమంటే మట్టి కాదో దేశమంటే మనుషులోయ్ అని వ్యాఖ్యానం చేశాడు తన ముత్యాల సరాల గ్రంథాలలో. దానికన్నా మరీ ముఖ్యంగా భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాటి కాలంలో జరుగుతున్నటువంటి దురలవాట్లు, అసాంఘిక విద్రోహ శక్తులు, వరకట్నము, మహిళల పట్ల చులకన భావం, ఇవన్నీ కూడా చూసినటువంటి గురజాడ తన కన్యాశుల్కం అనే గ్రంథం ద్వారా ఎంతోమంది ప్రజలకి సమాజంలో మహిళలు పడుతున్నటువంటి బాధల గురించి తెలియజేశాడు. మీరు గమనించినట్లయితే ఒక 10 సంవత్సరాల అమ్మాయికి ఒక 40-50 సంవత్సరాల అబ్బాయినిచ్చి పెళ్లి చేసేవాళ్ళు. ఎంత చెప్పుకోవడానికి దురలవాటు, ఎంత చెడ్డ అలవాటు చూడండి. అప్పటి కాలంలో మహిళల్ని, ముఖ్యంగా చిన్న పిల్లల్ని ఇచ్చి ఇలా పెద్ద వయసు వాళ్ళతో ఇచ్చి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. ఇది గమనించినటువంటి విజయనగర సంస్థానం ఎలాగైనా ప్రజల్లో మార్పు తీసుకురావాలని మన గురజాడ గారు చెప్తే, మన గురజాడ గారు కన్యాశుల్కం అనే గ్రంథం రాశారు. మేము చదువుకునే రోజుల్లో 7వ తరగతిలో పూర్ణమ్మ అని ఒక లెసన్ ఉండేది. చాలా అద్భుతంగా ఉండేది ఆ లెసన్. ఎక్కడో కొండల్లో కోణల్లో ఒక కోవిల టెంపుల్ ఉంటే, ఆ టెంపుల్కి ఈ 10 సంవత్సరాల అమ్మాయి ప్రతిరోజు వెళ్ళి గుడికి వెళ్ళి దండం పెట్టి ఏ కాలంలో వీచేటువంటి పువ్వుల్ని తీసుకెళ్ళి ఆ కాలంలో పూజించి, పళ్ళు తీసుకెళ్ళి ఇచ్చి పూజిస్తోంది దుర్గమ్మ గుడికి. అలాంటి దుర్గమ్మను పూజించి ఒక 10 సంవత్సరాల వయసులోనే ఆ అమ్మాయికి వచ్చిన కష్టమేనో తెలుసా? ఒక 60-70 ఏళ్ళ ముసలాడు తెచ్చి వివాహం నిర్ణయించినారు పెద్దలు, తల్లిదండ్రులు. సో ఇది గమనించినటువంటి పుత్తడి బొమ్మ, మన బంగారు మేలిమి బొమ్మ పూర్ణమ్మ గుడికెళ్ళి గుడి దగ్గరనే చితిమంటల్లో చనిపోయింది దుర్గమ్మ. ఈ కథ వినడానికి చాలా బాధగా, విషాదంగా ఉంటుంది. కానీ గురజాడ గారు మొదటిసారిగా జగన్నాథ విలాసిని అనే ఒక సంస్థ వాళ్ళు ఈ నాటకాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. అదేవిధంగా ఇతను సారంగధర గ్రంథాన్ని రాశాడు. అదేవిధంగా నీలగిరి పాటలు రాశాడు. కాబట్టి గురజాడ గారు సమాజంలో జరిగేటువంటి ఈ అసాంఘిక విద్రోహ శక్తుల్ని అడ్డుకోవడానికి తన వంతుగా, తన శక్తివంతుగా కొన్ని గ్రంథాల రూపంలో, కథల రూపంలో ప్రజలకి తెలియచేయడానికి తన వంతుగా కృషి చేశాడు. సో మనం కూడా మన వంతుగా ఆ పద్యాలు, గ్రంథాలు రాయలేకపోయినా కనీసం స్త్రీల పట్ల గౌరవంగా ఉండాలి, స్త్రీలను గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, తోటి మహిళల పట్ల మర్యాదగా నడుచుకోవాలి. అలా ఉంటేనే మనం కూడా సభ్య సమాజంలో గౌరవంగా, హోదాగా మనం ఉండగలుగుతాం. మనం పక్కన కుటుంబం వారిని మనం గౌరవిస్తే పక్క కుటుంబం వారు మనల్ని గౌరవిస్తారు. తద్వారా సమాజం అంతా మంచిగా ఉంటుంది. ఈ విద్వేషాలు, కోపాలు, తాపాలన్నీ పోతాయని నా సందేశం. థ్యాంక్ యూ.